బీఆర్ఎస్ వల్ల రక్తం చల్లితే పంటలు అవే పండుతాయని సీఎం రేవంత్ అన్న చెప్పిన దాని మీద కార్ పార్టీ లీడర్లు బగ్గనే లడాయి చేసిండ్రు. రౌత దానాలు చేసుకుంటా మా రక్తం తీసుకో, కాళేశ్వరం నీళ్లు ఇయ్యి అనుకుంటా నినాదాలతోటి హోరెత్తిస్తే ఇవాళ గిడ కొందరు రైతులు ఏం చేసిండ్రో చూడుండ్రల్లా. ఓష్ని కథకినే వారేతో సీఎం రేవంత్ అన్న చెప్పుడేమో గాని ఈ రైతులు నిజంగానే బీడు భూములల్లా రౌతం చల్లుతున్నారు కదా. సీఎం రేవంత్ అన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మీదున్న కోపంతోటి అట్లా మాట్లాడినట్టున్నాడు గాని ఈ రైతులు మాత్రం ముఖ్యమంత్రి చెప్పినందుకు మేం మా రౌతం జల్లే చూస్తామని ఈ కథ ముంగటేసుకున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సేవాలాల్ తండ గ్రామ పంచాయతీ పందిబండ తండల ముచ్చటిది. మరి ఇట్లా ఎందుకు చేసినవే పెద్ద మనిషి అని ఈ రైతన్నని అడిగితే, పై వర్షాలు లేక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మీ రక్తంతో పండబండి అని చెప్పారు. సరే మంచి అవకాశం ఇచ్చారు మనకని చెప్పి రక్తం తీసి పొలంలో జల్లానండి. పొలంలో జల్లి పొలం పండిస్తున్నాం. అదే కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేకుండా పంట పండించినాం. కాళ్ళ నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చారు. కేసీఆర్ గారు పోయిర్రు, రేవంత్ రెడ్డి గారు ఎక్కిర్రు. ఉన్న తెలంగాణ ప్రజలందరికీ వట్టి చేపని ఎండబెట్టినట్టు ఎండబెడుతుండ్రు. ఇప్పుడు అందుకోసం ఈ బాధపడుతున్నాం. నీళ్ల కోసానికి మీరు బాధపడుతున్న మాట నిజమే గాని గిట్ల రక్తం తీసి పొలంలో చల్లుతారా? గిట్ల చేయకుండ్రని అంటే ప్రస్తుతంగా మాకు ఒక నీళ్లు పంపిస్తే కాలువ మేము రక్తం తీయలేము. ఆ నీళ్లతోటే పంట పండి. అవు మరి పాప మీ రైతులకు ఎప్పటి లెక్కనే నీళ్ళిస్తే వాళ్ళకి ఇట్లా రక్తం చల్లాల్సిన అవసరం ఎందుకు వచ్చేది చెప్పుండ్రి. రాజకీయాలతోని మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమన్నా చేసుకొని గాని మాకు మాత్రం నీళ్ళిచ్చేది కావాలి. ఇప్పటికే వర్షాలు లేక పోసుకున్న వరి నారు మల్ల సుతం ఎండిపోయే పరిస్థితి మోపైంది. కాలం ఇట్లనే ఉంటే పంటలు పండించే పరిస్థితి ఉండదు కాబట్టి జర ఇప్పటికైనా సర్కార్ పెద్దలు ఆలోచన చేసి ఎట్లనన్నా మాకు నీళ్ళియాలని అంటున్నారు అటు దిక్కు రైతులు. అయినా ఒక్క సూర్యాపేట రైతులే కాదుల్లా, తెలంగాణ రైతులంతా కూడా ఈ పారి వర్షాలు పడతాయా పడయా, ఈ సర్కారు నీళ్ళు ఇస్తదా ఇయ్యదా అనే బుగులుతోటే మొగులు దిక్కు ముఖం పెట్టి చూస్తున్నారు. మళ్ళా ఇక కొందరు రైతులేమో సర్కారు పెద్దలు నీళ్ల గురించి ఏం చెప్పకుండా ప్రతిపక్షాల మీద లొల్లికి దిగుడే సరిపోతున్నది. అట్లా కాకుండా ఇప్పటికైనా రైతులు ఏం చేస్తే మంచిగుంటది, ఏ పంటలు పండిస్తే ఫాయిదా అవుతుందనేదన్నా చెప్పాలి అని అంటున్నారు. చూడాలి మరి రైతుల కోసం సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటదనేది. కానీ రైతులు మీరు మాత్రం ఈ రైతులు చేసినట్టు అసలుగా చెయ్యకుండ్రి. మీకేమన్నా తక్లీఫ్లు ఉంటే సర్కార్ పెద్దలకు చెప్పుండ్రి. అంతేగాని గిసొంటి పనులు మాత్రం చేయకుండ్రని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.